శ్రీ కనకదుర్గ జ్యోతిషాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, కోర్టు సమస్యలు. మీరు ఎన్నో సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఒక్కసారి మా గురువు గారిని సంప్రదించండి. గురూజీ శివశక్తి రాజు 100% స్త్రీ పురుష వశీకరణం చేయబడును. మీకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా 100% పరిష్కారం చూపబడును. ఫోన్ నెంబర్ 9764639967. ఒక స్త్రీ ఏడుస్తూ ఇంటికి రాబోతుంది. ఎవరు ఆ స్త్రీ? ఈ రోజే ఎందుకు ఇలా జరగబోతుంది? ఈ చిత్ర విచిత్ర సంఘటనకు కారణం ఏమిటి? తదితర అన్ని వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే మనము వచ్చేద్దాము. ఈ రోజున ఈ సమయంలో ఈ రాశి వారికి ప్రముఖమైన విషయాల్లో సంయమనం పాటించడం అవసరం. ఎంతో ఆలోచించి నిర్ణయం తీసుకున్నా మీ యొక్క ఉద్వేగం, భావోద్వేగాల ప్రభావంతో తక్షణ నిర్ణయం మీకు పరిస్థితి వస్తోంది. ఉద్యోగ ఆర్థిక రంగాల్లో చురుకైన నిర్ణయం అవసరం. పాత మిత్రుల నుంచి ముఖ్య సమాచారం వస్తోంది. ప్రయాణ సూచనలు ఉన్నా ప్రయోజనకరంగా ఉండకపోవచ్చు. ఉద్యోగ వర్గానికి ఈ రోజున కొన్ని కీలకమైన విషయాల్లో అధిక ఒత్తిడి ఉండొచ్చు. కార్యాలయంలో అప్పటి పని అప్పుడే చేయాల్సి వస్తోంది. మేనేజ్మెంట్ నుంచి సమయానికి పని పూర్తి చేయమనే ఒత్తిడితో అంచనాలకు మించి శ్రమపడాల్సి రావచ్చు. విరామం లేకుండా పని చేయడం వల్ల మానసిక అలసట ఏర్పడవచ్చు. ఇది మిమ్మల్ని అసహనానికి గురి చేయొచ్చు. దీన్ని మితంగా నిర్వహించాలి. ఆత్మవిశ్వాసాన్ని అస్సలు కోల్పోవద్దు. కొత్త ఒప్పందాలు, పార్ట్నర్షిప్ పై ఈ రోజు చర్చలు జరగొచ్చు. అప్పుడే సంతకాలు చేయకుండా మరొక్కసారి సమీక్షించండి. పెట్టుబడి పెట్టే ముందు మార్కెట్ అంచనాలు, పూర్తి వివరాలు తెలుసుకోండి. అప్పుల విషయాల్లో జాగ్రత్త అవసరం. ఈ సమయంలో ఖర్చులు కొంత అధికంగా ఉండొచ్చు. ముఖ్యంగా అనూహ్యంగా వచ్చే ఖర్చులు మిమ్మల్ని ఆందోళనకు గురి చేస్తాయి. అయినప్పటికీ పాత అప్పుల నుంచి కొంత ఊరట వచ్చే అవకాశం ఉంది. ఆదాయ మార్గాలు నెమ్మదిగా స్థిరపడతాయి. ముఖ్యంగా రాబోయే 24 గంటల్లో ఈ రాశి వారి ఇంటికి ఒక స్త్రీ ఏడుస్తూ వస్తుంది. ఇందుకు కారణం ఏమిటి అంటే ఖచ్చితంగా మిమ్మల్ని నాశనం చేయడానికి వస్తోంది. మీ దగ్గర ఉన్న సంపద ఆశించి వస్తోంది. ఆ స్త్రీ ఇంటికొచ్చి ఖచ్చితంగా ఏడుస్తూ తమ గోడు వెళ్లబుచ్చుకుంటోంది. ఇక అది నమ్మి నిజమని చెప్పి మీరు సాయం చేస్తారు. దానివల్ల చిక్కుల్లో పడే అవకాశం ఉంటుంది. ఆ స్త్రీ ఎందుకు అలా చేస్తుంది, ఏడుస్తుంది, అది నిజమా కాదా అనేది ఆలోచించకుండా తొందరగా కరిగిపోయి అడిగిన వెంటనే ఏది అడిగితే అది మీరు సాయం చేస్తారు. దాంతో మీరు ఆర్థికంగా దెబ్బతినే స్థితి ఉంది. అలాగే మీ కుటుంబంలో మీ ప్రియమైన వారితో మీకు గొడవలు కూడా ఈ విషయంలో ఏర్పడబోతున్నాయి. ఇక ఆ స్త్రీ మీకు ఇంతకు ముందు పరిచయం ఉన్నా లేదా ఏదైనా రంగంలో మీతో పాటు పనిచేస్తున్న స్త్రీ కూడా కావచ్చు. కాబట్టి ఆ స్త్రీ ఈ సమయంలో మీ దగ్గరకు వచ్చి ఏడుస్తుంది. దీంతో కరిగిపోయి ఉన్నదంతా ఇస్తారు. ఒకరు సహాయం అడిగారంటే మీకు ఉన్నా లేకున్నా వేరే దగ్గర అడిగి అయినా సహాయం చేసే గుణం ఉంటుంది. కాబట్టి అందుకే ఆ స్త్రీ మిమ్మల్ని ఎంచుకుంది. కాబట్టి ఈ రాశి వారు ఎవరినైనా సరే గుడ్డిగా నమ్మేస్తారు. నమ్మి మోసపోయే తత్వం ఈ రోజున మీకు బలీయంగా మారుతోంది. ముఖ్యంగా ఏ పని చేసినా ఎవరికి సహాయం చేయాలి అన్నా ఈ రోజున అమ్మా నాన్నలు గాని మీ జీవిత భాగస్వామికి గాని చెప్పి ఆ విషయాన్ని అమలుపరచండి. అప్పుడే మీకు అంతా అనుకూలంగా ఉంటుంది. మీరు నష్టపోకుండా ఉంటారు. ఈ రాశి వారు ఖచ్చితంగా ఈ రోజుల్లో ఎవరిని నమ్మాలి, నమ్మకూడదు అనే విషయం గుర్తెరిగి నడుచుకోవాలి. లేకుంటే కుటుంబంలో ఇబ్బందులొస్తాయి. ఈ సమయంలో శారీరక శ్రమ అధికమవుతుంది. నిద్ర పట్ల అలసత్వం చూపించొద్దు. తలనొప్పులు, డీహైడ్రేషన్ వంటి సమస్యలు కూడా మీకు ఎదురు కావచ్చు. సరియైన ఆహారం తీసుకోవడం, నీరు ఎక్కువగా తాగడం ద్వారా సమస్యను నివారించవచ్చు. అలసట ఎక్కువగా అనిపిస్తే కొంత విశ్రాంతి తీసుకోవాలి. ఒకే పని మీద ముమ్మరంగా దృష్టి పెట్టకుండా స్మార్ట్ గా విభజించుకొని చేయడం మంచిది. ఇక ఈ సమయంలో శని గ్రహానికి సంబంధించిన జపాలు, పూజలు మీకు మేలు